రాని నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే. ఇచ్చిన తర్వాత 20,000 తీసుకుని తాగేవంటే మాత్రం కొడతాను, నేను వచ్చి కొడతా బస్తీలో. నీ చేతికి ఇవ్వము, అమ్మాయి చేతికి ఇస్తాం, సరేనా? అదే నీ ప్రాబ్లం అయితే నేను ఇస్తాను. అదే ప్రాబ్లం. మరి నవ్వు. హ్యాపీ మేడం. ఈ 2 నెలల్లో తాగుడు తాగకూడదు. వెళ్ళు మీ భార్య దగ్గర కూర్చో, వెళ్ళి ప్రేమగా అప్పుడు ఎలా ప్రపోజ్ చేస్తావచ్చి. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు, మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు, మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు. నూరేళ్ళు నువ్వు సోపతి లేకుంటే సింహాసి కఠిన. అబ్బా ఎంత ముద్దుకున్నాడే, ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుకున్నాడే, అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడా. మామర్ది మంచోడు చెప్పినట్టింటాడు, ఉయ్యాలో టుంగుటియాలో ఆడపడుతూ ఇంటి అందాల బొమ్మ, ఉయ్యాలో టుంగుటియాలో. మా బావయ్య పల్లెటూరి పిల్లదాన్ని, ముద్ద బంతి వన్నెలున్నదాన్ని, బావని ఎలు పట్టుకోని అవుతాను ఇంటి దాన్ని, కంటి చూపుతోనే కాటగలిపిన. నిస్సహాయ స్థితిలో తప్పు చేస్తారు, లేదా ఏదైనా ఆశపడి తప్పు చేస్తారు. కొవ్వెక్కి చేసావు, తెలియక కాదు. ఈరోజు భర్త అంటే ప్రేమ లేదు, గౌరవం లేదు. నువ్వు నన్నే లవ్ చేయాలా? అయ్యలేదు, నేను కోడికి లవ్ చేసేది. వాడు చేపలు పడతాడు, చెరువుకు పోతాడు, పాములు పడతాడు, కప్పులు పడతాడు. అందుకే నేను వాడినే పెళ్లి చేసుకునేది. పోయా నీ అమ్మ. ఆమెకి లాయర్ని పెట్టుకోలేడన్న ధైర్యం నీకుంది, అది మేము పెడతాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి, ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలకి మేము సపోర్ట్ గా ఉంటాము, వాళ్ళతో కేసు పెట్టిస్తాము. నీ నుంచి ప్రతి నెల సచ్చినట్టు ముక్కు పిండి వసూలు చేయిస్తాం వాళ్ళకి.